హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మన నిర్మలా సీతారామ చౌదరి గారు ఒక మంచి శుభవార్తనైతే తెలియజేశారండి. అది ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ఓకేనా అండి? ముందుగా కనుక చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా అండి? గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. ఓకేనా అండి? నా ఛానల్ కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరే చూడవచ్చు. ఓకేనా అండి? ఇక లేట్ చేయకుండా అయితే మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఓకేనా అండి? ఈ ఈ యూనియన్ బడ్జెట్ లో 2024-2025 లో 48.21 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వము కేటాయించడం అయితే జరిగిందండి. ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఈ బడ్జెట్ ని. ఓకేనా? ఈ బడ్జెట్ ముఖ్య అంశం ఏంటి అనేది మనం ఇప్పుడు క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఎంప్లాయ్మెంట్, స్కిల్లింగ్ అండ్ ఎంఎస్ఎంఈఎస్. ఓకేనా అండి? ఇకపోతే మిడిల్ క్లాస్. ఓకేనా అండి? ఎంప్లాయ్మెంట్, మిడిల్ క్లాస్, ఎంఎస్ఎంసిఎస్ అండి. ఇకపోతే స్కిల్లింగ్. ఈ విషయాల గురించి మనం వివరంగా అయితే తెలుసుకుందామండి. ఓకేనా అండి? ఈ బడ్జెట్ భాగంలో ఈ గ్రామీణాభివృద్ధికి 2,66 కోట్ల రూపాయలు కేటాయించడం అయితే జరిగింది. మహిళాభివృద్ధికి 3 లక్షల కోట్లు అనేది కేటాయించడం అయితే జరిగింది. విద్యాభివృద్ధికి, నైపుణ్యాభివృద్ధికి 1,48 కోట్లు అనేది కేటాయించడం అయితే జరిగిందండి. అయితే వ్యవసాయానికి, వ్యవసాయ అభివృద్ధికి 1,52 కోట్ల రూపాయలు కేటాయించడం అయితే జరిగింది. అయితే అర్బన్ హౌసింగ్ కి 2.2 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఇకపోతే దీనికి ముఖ్యమైనది మనకి బీహార్ కి ముఖ్యంగా కేటాయించడం అంటే ఎంత అంటే 26 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం అయితే జరిగిందండి. ఇది ఎక్కువగా బీహార్ కి కేటాయించడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఇది బీహార్ అనేది మొదటి స్థానం అండి. ఓకేనా అండి? ఈ బీహార్ అనేది మొదటి స్థానంలో ఉందండి. ఇంకా రెండవ స్థానం చూసుకుంటే ఏపీ అమరావతి అండి. ఈ అమరావతికి 15,000 కోట్లు అనేది కేటాయించడం అయితే జరిగిందండి. ఓకేనా అండి? బీహార్ అనేది మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానం ఏపీ. ఓకేనా అండి? మొదటి స్థానం అనేది బీహార్ ఉందండి. రెండవ స్థానం అనేది ఏపీ అమరావతికి 15,000 కోట్లు. ఓకేనా అండి? ఈ 15,000 కోట్ల రూపాయలు అనేది కేటాయించడం అయితే జరిగిందండి. ఓకేనా అండి? ఇకపోతే ఈ అమరావతికి ఫ్యూచర్ లో అభివృద్ధి చెందేదానికి ఇంకాస్త కేటాయించడం అయితే జరుగుతుందని చెప్పారండి. ఓకేనా అండి? ఇకపోతే ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లా. ఓకేనా అండి? వీళ్ళకు కూడా అభివృద్ధి కోసము కేటాయించడం అయితే జరుగుతుందని చెప్పారండి. ఓకేనా? ఇకపోతే స్కీమ్. ఓకేనా అండి? ఈ స్కీమ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఓకేనా? ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కోసము 3,000 కోట్ల రూపాయలు అనేది జమ అయితే చేయడం అయితే జరిగిందండి. ఓకేనా అండి? 3 కోట్ల వరకు ఈ ఆవాస్ యోజన పథకానికి కేటాయించడం అయితే జరిగిందండి. పేదవాళ్లకు పక్కా ఇల్లు కట్టించడానికి ఈ ఆవాస్ యోజన పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా అండి? ఇకపోతే పట్టణాల్లో గృహ నిర్మాణం కోసము 2.2 లక్షల కోట్ల రూపాయలు అనేది కేటాయించడం అయితే జరిగిందండి. ఇకపోతే ముద్రా లోన్ 10 లక్షల నుండి 20 లక్షల వరకు ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ లోన్ మీకు ఎలా ఇస్తారంటే ముందుగా ఈ 10 లక్షలు తీసుకొని మీకు ఎప్పటికప్పుడు మీకు లోన్ అనేది మీరు చెల్లించడం అయితే జరుగుతుందో వాళ్ళకి ఈ 10 లక్షల నుండి 20 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. మొట్టమొదటిసారిగా ఎవరైతే ఈ లోన్ తీసుకుంటున్నారో వారికి 10 లక్షలు మాత్రమే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి ఈ ముద్రా లోన్ లో. ఓకేనా అండి? ఇకపోతే నేను ముందు వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఆ వీడియోలో చూసుకుంటే మీకు ఏది బడ్జెట్ పెరుగుతుంది, ఏది బడ్జెట్ తగ్గుతుంది, అంటే ఏ వస్తువు పెరుగుతుంది, ఏ వస్తువు తగ్గుతున్నది నేను వివరంగా చెప్పాను కదండి. ఇప్పుడు మళ్ళీ మీకు వివరంగా అయితే చెప్తాను. ఓకేనా అండి? ఇక చూసుకుంటే యూనియన్
బడ్జెట్ పై 2024-2025 లో కొన్ని ఐటమ్స్ అనేది పెరగడం అయితే జరుగుతుందండి. ఆ ఐటమ్స్ ఏంది అనేది మనం ముందు వీడియోలో చెప్పుకున్నాము, కానీ మళ్ళీ ఇప్పుడు నేను వివరంగా అయితే చెప్తానండి. ఓకేనా అండి? మొదటిగా చూసుకుంటే సోలార్ సెట్, ఓకేనా అండి. రెండవది మొబైల్ ఫోన్, మూడవది మొబైల్ యాక్సెసరీస్, తర్వాత క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్, ఓకేనా అండి. ఇకపోతే బ్యాటరీస్ అండ్ గోల్డ్ అండ్ డైమండ్ అండ్ సిల్వర్, ఓకేనా అండి. తర్వాత ప్లాటినం, ఇవన్నీ మీకు కొంత శాతము తగ్గడం అయితే జరుగుతుందండి. ఇకపోతే పెరగడం చూసుకుంటే మీకు కొన్ని ఐటమ్స్ అనేది పెరుగుతాయని చెప్పాను కదండి. అది ఏంటి అని చూసుకుంటే మొట్టమొదటిసారిగా చూసుకుంటే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్, ఓకేనా అండి. ఈ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ మీద మీకు ఎక్కువ బడ్జెట్ అనేది పెరగడం అయితే జరుగుతుందండి. ఇకపోతే నాన్ బయోగ్రాడబుల్, ఓకేనా అండి. దీని మీద కూడా మీకు ఈ పెరగడం అయితే జరుగుతుందండి, ఓకేనండి. ఈ యూనియన్ బడ్జెట్ అనేది పెరగడం అయితే జరుగుతుంది. ఇక మూడవది చూసుకుంటే ఫ్లెక్స్ బ్యానర్, ఓకేనా అండి. ఈ పివిసి ఫ్లెక్స్ బ్యానర్స్ మీద కూడా మీకు ఈ యూనియన్ బడ్జెట్ అనేది పెరగడం అయితే జరుగుతుందండి, ఓకేనా అండి. ఈ నిర్మలా చౌదరి గారు దేని మీద పెరగడం, దేని మీద పెంచడం అనేది మీకైతే చెప్పారండి, ఓకేనా అండి. ఈ ప్రభుత్వము మనకి ఎన్ని విధాలుగా ఇది నష్టమా లాభమా అని చెప్పి ఇప్పుడు క్లారిటీగా తెలుసుకున్నాం. కాబట్టి మీకు ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ని మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటానండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్.